ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క మహాకృప చేత మరొకసారి మీ మధ్యలో నిలిచే అవకాశాన్ని ప్రభు అనుగ్రహించినందుకు ప్రభువును మిక్కిలిగా స్తుతిస్తున్నాను. మరి ఒక మాసం నుండి నేను ఇక్కడ ఉన్నాను వైజాగ్లో. అయితే ఆశ్చర్యరీతిగా దేవుడు ఈ యొక్క సంఘమును పరిచయం చేసి ఈ మాసంలో దాదాపు 4 వారములు ఇక్కడికి వచ్చి పరిచర్య చేసే కృపను దేవుడు అనుగ్రహించినందుకు ప్రభువును మిక్కిలిగా స్తుతిస్తున్నాం. నిన్నటి దినమున చాలా దీవెనకరమైన సమయాన్ని కలిగి ఉంటిమి. 10 గంటలకు ప్రారంభించి 3:30కు అయిపోయింది ఉపవాస ప్రార్థన. అందులో కూడా వాక్య పరిచర్య చేయుటకు ప్రభు కృప చూపారు. మరి ముఖ్యంగా ఎష్కోలు సంఘ వ్యవస్థాపకులు పాల్ గారు, మరి స్థానిక సంఘ కాపరి డేవిడ్ గారు, సహా సంఘ కాపరి రక్షణ బ్రదర్ గారు, అలాగే బాధ్యులైన సహోదరులు జెర్మియా గారు, ఇంకా ఇతర సహోదరులందరినీ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన ఈ చక్కని సంఘం, ఈ ఏర్పాటు ఎంతో నిన్నైతే చాలా మేము వీ రియల్లీ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. తక్కువ మందే ఉన్నాము, ఎక్కువ సహోదరులు ఉన్నారు, సహోదరులు 2-3 ఉన్నాము. కానీ ఇట్ వాజ్ సో సెరీన్, చాలా ప్రశాంతముగా దేవుని సన్నిధిలో గడపగలిగినాం. ఈరోజు ప్రపంచమంతా కూడా, ముఖ్యంగా మన భారతదేశంలో ఈ ఆదివారాన్ని మట్టల ఆదివారం అని పిలుస్తారు. మట్టల ఆదివారం, పామ్ సండే అని అంటారు. అయితే మన విశ్వాస సంఘాల్లో మనం దీన్ని ఆచరించము, మట్టల ఆదివారం అని. ఆ మాటకు వస్తే చాలా ఆచరించాం. క్రిస్మస్ ఆచరించము, ఏవి కూడా న్యూ ఇయర్ కానీ ఈస్టర్ కానీ ఆచరించాం. విచిత్రం ఏమిటంటే ఆచరించమని చెప్పి ఆచరిస్తాము ఆ రోజు. అది అక్కడ ఉండేటువంటి బ్యూటీ ఏంటంటే ఆచరించమని చెప్తాము, ఆచరించే వాళ్ళను మనము చిన్న చూపు చూస్తాము. కానీ ఏమంటే అందరూ వంట చేసుకుంటారు కదా, మనం చేసుకుందాము, అందరు కొత్త బట్టలు వేసుకుంటారు కదా, మనం వేసుకుందాము. అలాంటి మనల్ని మనం ప్రోత్సహించుకునేటువంటి కార్యక్రమాలు ఈ మన సంఘాల్లో ఉంటాయి. అయితే ఏంటంటే క్రిస్మస్ ఆచరించం కాబట్టి, చెయ్యం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జన్మించలేదా అంటే ఆయన జన్మించాడు. ఈస్టర్ ప్రత్యేకంగా మనం ఆచరించం కాబట్టి ఆయన సమాధిలో నుంచి పునరుద్ధానుడు కాలేదా అంటే అయినాడు. కనుక అవన్నీ నిజం కాబట్టి, అవన్నీ చారిత్రాత్మక వాస్తవాలు కాబట్టి వాటిని మనము అనుసరించుట్లో, జ్ఞాపకం చేసుకున్నట్లో ఎలాంటి తప్పేమీ లేదు. ఈ సందర్భంగా నేటి దిన వాక్య ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 40 వరకు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం. తెలుగు బైబిల్ ఉన్న సహోదరులు కూడా చదవచ్చు. ఏంటంటే వాళ్ళంతా అందరికి వినపడేట్లుగా చదవలేరు కాబట్టి ఫస్ట్ ప్యాసేజ్ మటుకు నేను సహోదరులకు ఇస్తున్నాను. నెక్స్ట్ మీరు వచనాలు చదివేటప్పుడు మీరు ఎంతైనా పోటీపడి చదవచ్చు, గట్టిగా చదవాలి. ఎవరు చదువుతారు? దినేష్. ఓకే. ఎక్కడి నుంచి? 19వ అధ్యాయం 28 నుండి కదా, 27 నుండి చదువు. 28 నుంచే చదువు. మైక్ పెట్టుకో, మైక్ ఉంటే మంచిది, ఎందుకంటే వినపడుతుంది అందరికి. చదువుచుండగా ఈ వాక్య భాగాన్ని గమనించండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పేబే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. చదివావా? పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించిరి. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడవునా పరిచిరి.
ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చాలు. దయగల తండ్రి, కృపగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. విశాఖ మహానగరంలో నాయన మీరు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క సంఘము ఎష్కోల్ ప్రార్థన మందిరమును బట్టి బహుగా నేను స్తుతిస్తూ ఉన్నాం. నాయన ఇది వరకు మాకు పరిచయం లేకపోయినను నీ యొక్క ప్రియబిడ్డల ద్వారా పరిచయం కావించి, అలాగే పరిచర్యలో కూడా నాన్న మరి పాలు పంపులు పొందుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నేను ఎవరో తెలియకపోయినాను, మరి చర్చ్ బ్యాక్గ్రౌండ్ కానీ మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కానీ తెలియకపోయినాను, విశ్వసించి నీ బిడ్డలు ఎంతో ప్రేమతో ఆహ్వానించి నాయన మరి పరిచర్యలో వాడుకున్న విధానం బట్టి నీ బిడ్డలందరికీ రావాల్సిన ఆశీర్వాదములను, దీవెనలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘం పక్షంగా లేఖనములందు మీరు అనుగ్రహించిన వాగ్దానములను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నమంద భయపడకమని మీరు సెలవిచ్చిన మీ యొక్క వాగ్దానమును నాయన తన రాజ్యమును మీకు ఇచ్చుటకు తండ్రికి ఇష్టమాయనని మీరు సెలవిచ్చిన వాగ్దానమును ఈ సంఘం పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొద్దిమందిగా ఉన్నాను నాన్న, మరి ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తిస్తూ మరి సండే స్కూల్ చిల్డ్రన్ మొదలుకొని పెద్దవారి వరకు వారి పాత్రలను వారు చక్కగా నిర్వహిస్తూ నేను మయంపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలకు ఉన్నటువంటి హృదయ వాంఛను మీరు నెరవేర్చి మీ చిత్తమైతే సంఘం యొక్క హద్దులు నాన్న విశాలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నీ దాసుడు వృద్ధాప్యంలో పాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, బ్రదర్ డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడు బ్యాక్ పెయిన్తో బాధపడుచుండగా మీరు ముట్టి స్వస్థపరచండి. అనేక చోట్లకు వెళ్ళి నీ యొక్క సేవ చేయొచ్చు నానా పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్ని పర్సనల్గా చూడటానికి, అలాగే అనేక భయంకరమైనటువంటి విగ్రహారాధన స్థలముల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నది అని చూడటానికి నానా ఇండివిజువల్గా పర్సనల్గా అసెస్ చేయటానికి మీరు కల్పించిన అనేక కార్యక్రమంలో పాల్గొనటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, వారి యొక్క అనుభవాల ద్వారా సంఘము శ్రమపడుచున్న విశ్వాసుల విషయమై, హింసించబడుచున్న విశ్వాసుల విషయమై జ్ఞానము కలిగిన వారై, ఎన్లైటన్ చేయబడిన వారై, వారు జ్ఞానముతోనూ వివేచనతోనూ ప్రార్థించుకునేటువంటి అవకాశాన్ని నాన్న మీరు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, బాధ్యతలు వహిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని నాన్న మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి, ప్రతి బిడ్డకు మీరు ఇచ్చిన ఈ యొక్క నీ సన్నిధికి రావాలనేటువంటి ఆసక్తిని బట్టి, నీ పరిచర్యలో ఉండేటువంటి ఆసక్తిని బట్టి బహుగా నేను స్తుతిస్తూ, అనేక స్థలాలకు చెందిన బిడ్డల్ని మీరు ఇక్కడ గ్యాదర్ చేశారు, అందరినీ ఒక కుటుంబంగా చేశారు. అందుని బట్టి కూడా నేను స్తుతిస్తూ పరిచర్యను మీ యొక్క హస్తములకు అప్పగించుకొనొచ్చు. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా మీరు మాతో మాట్లాడి మమ్మను సందర్శించమని, ఇదివరకు నీ దాసుడు వాక్య పరిచర్య చేసి వెళ్ళాడు. మరి ప్రభువా, విత్తబడిన వాక్కులకు నీరు కట్టి ఫలింప చేయమని, మాతో మీరు ఉండమని యేసుక్రీస్తు దివ్యనామంన ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ చదవబడిన లేఖన భాగము 4 సువార్తల్లో కూడా ఉన్నది. మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లూకాలో ఉంది, యోహాన్లో ఉంది. కానీ కొన్ని భాగాల్లో కొన్ని యాడ్ అయి ఉంటాయి, కొన్ని యాడ్ కావు. ఎగ్జాంపుల్గా మనం చూస్తే మత్తయి వచ్చేసి అతడు ఒక అఫీషియల్, రోమన్ గవర్నమెంట్లో అఫీషియల్. ఆయన అంటే మనం ఇప్పుడు మన వాడుక భాషలో చెప్పాలంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి, సుంకపు గుత్తదారుడు. కనుక అతని ఆలోచన విధానము, అతని యొక్క రైటింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక డాక్టర్ చెప్పాడు అనుకోండి వాక్యము, చాలాసార్లు డాక్టర్ యొక్క అనుభవాల్ని తను ప్రస్తావిస్తుంటాడు. టీచర్ చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. మరి అలాగే ఒక ఇంజనీర్ చెప్తే కొలతల గురించి, లోతు ఎత్తు గురించి చెప్పొచ్చు.
అయితే ఒక ట్యాక్స్ కలెక్టరు ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇతడు కనుక ఇతని ధోరణి వేరుగా ఉంటుంది. మత్తయి సువార్త అతడు రాసినప్పుడు 28 చాప్టర్స్ రాశాడు, అందరికంటే ఎక్కువ రాసినాడు. మరి మార్క్ వచ్చేసి అతడు ఉద్యోగి కాదు కనుక తనకున్నటువంటి పరిమిత జ్ఞానాన్ని బట్టి లేక వరల్డ్ నాలెడ్జ్ బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం వాక్యం చదువుకుంటే చాలు, దేవుని పాద సన్నిధిలో కనిపెడితే చాలు, దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ లౌక్యమైనటువంటి లేక లోక సంబంధమైనటువంటి పరిజ్ఞానము కూడా కొన్నిసార్లు సేవకు అడిషనల్ బెనిఫిట్గా ఉంటుంది. అది మనము తీసివేయటానికి లేదు. ఎందుకంటే పామరుడైన పేతురు మహాజ్ఞాని అయినటువంటి పౌలును ఉటంకిస్తూ అతన్ని రెఫర్ చేస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మన సహోదరుడు పౌలు తనకు కలిగిన జ్ఞానమును బట్టి వ్రాసిన లేఖనములను అనేకులు నిరక్షరాస్యులు అపార్థము చేసుకుంటున్నారని రాసినాడు పేతురు పత్రికలో. అంటే అక్కడేంటి, పౌలు యొక్క మహా గొప్ప విజ్ఞతను తాను చెప్పకే చెప్తున్నాడు. నెక్స్ట్ లూకాకు వచ్చేసేవరికి లూకా ఫిజిషియన్, లూకా వైద్యుడు కనుక తన యొక్క డిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని మత్తయిలో మార్కులో ఉన్నవి లూకాలో లేవు, లూకాలో ఉన్నవి ఇతర స్థలాల్లో లేవు. నెక్స్ట్ యోహాన్ వచ్చేసి జాలరి, అతని భాష అంతా ప్రేమ భాష యోహానది. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో ప్రభువు యొక్క రొమ్మును ఆనుకొని ఉండేటువంటి అతి ప్రియుడైనటువంటి శిష్యుడు యోహాను. కనుక ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి ఎంట్రీ అయినటువంటి ఆ సంఘటనని చూస్తే మత్తయి ఒక రకంగా, మార్కు ఒక రకంగా, లూకా ఒక రకంగా, యోహాన్ ఒక రకంగా రాసినాడు. కొంతమంది బ్రీఫ్గా రాసినారు, కొంతమంది ఎక్స్టెన్సివ్గా రాసినారు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేం నగరానికి వెళ్ళుటకు సిద్ధపడినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ముందుకు వెళ్ళుటకు బయలుదేరెను అని వాడబడింది. అంటే 3.5 సంవత్సర కాలంలో ప్రభువు చేసినటువంటి పరిచర్యలో ఎక్కువగా గలిలయ ప్రాంతంలో, కపెర్నహూంలో, కొరాజీను, సీదోను ప్రాంతంలో ఇలాగ అనేక ప్రాంతాల్లో చేసిన తర్వాత ప్రభువు అసలైన ప్రాంతానికి వెళ్తున్నాడు, యెరూషలేం నగరంకు వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన ఫైనల్ డెస్టినేషన్ అదే, చివరి మజిలీ అదే, చివరిగా తాను ఈ లోకాన్ని విడిచేటువంటి శిలువ మరణాన్ని పొందేటువంటి స్థలం అదే. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, ఇన్ని రోజులు ఆయన ఒక గుర్తింపు లేని వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరైనా ఏమని చెప్తారంటే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన ఆహారాన్ని పంచిపెట్టినవాడు, ఆయన మంచి బోధకుడు అని చెప్పవచ్చేమో. కానీ ఇప్పుడు ఆయన వేరే రూపంలో వెళ్తున్నాడు. ఎలాంటి రూపంలో వెళ్తున్నాడంటే రాజు యొక్క పాత్రను ధరించి తాను వెళ్తూ ఉన్నాడు యెరూషలేం నగరానికి. విచిత్రమైన విషయం ఏమిటంటే, వెళ్ళేదేమో రాజుగా, వెళ్ళిన తర్వాత ఆయన నేరస్తునిగా సిలువ వేయబడినాడు. రాజుగా వెళ్తున్నాడు. ఆశ్చర్యం. యేసుక్రీస్తు ప్రభువు రాజు అని ఎంతమంది మనము అంగీకరిస్తూ ఉన్నామో, ఆయనే నాకు రాజు అని ఎంతమంది అంగీకరిస్తున్నామో, మరి వాళ్ళందరూ కూడా ఆయన ప్రభుత్వం కింద ఉండాలి. రాజు హీ రూల్స్ కనుక సబార్డినేట్స్ అంతా కూడా ఏమై ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కొరకై హతసాక్షిగా చేయబడిన ప్రవీణ్ పగడాల గారు చివరి చనిపోకముందు ఇచ్చినటువంటి సందేశాల్లో ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నా రాజు, నా రాజు, రాజు అని చెప్పినాడు ఆయన. మీరు యూట్యూబ్లో చూడండి, ఆయన రాజు, ఆయన రాజు అనేటువంటి మాట కొన్ని డజన్ల సార్లు చెప్పాడు. మరి ఎప్పుడైతే ఆయన రాజు అని ఒక వ్యక్తి డిక్లేర్ చేస్తాడో, ఈ లోక సంబంధమైన రాజుకు ఏమవుతుందంటే కోపం వస్తుంది. వాడు హింసిస్తాడు, వాడు బాధ పెడతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలోనే అనేక క్రైస్తవులు, అమెరికాలో ఉండే క్రైస్తవులు ఎంత వేదనతో ఉన్నారంటే, ఒక దైవ సేవకుడిని త్రాగుబోతుగా చిత్రీకరించి రిపోర్ట్ ఇచ్చినారు నిన్నటి దినమున. రుజువు చేసినారు వాళ్ళు. సాతానుడు ఎన్నైనా చేయగలడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన మీద నేరారోపణ చేయటానికి పని పాట లేని రౌడీ మూకను సాక్షులుగా పెట్టుకున్నారు. వాక్యంలో ఉంది అది. నీతిమంతుణ్ణి
దుష్టునిగా చేయగలరు. అసలు యేసుక్రీస్తు ప్రభువునే త్రాగుబోతున్నారు అన్నారు కదా, ప్రభువునే అన్నారు. ఇంకా ఈయనను అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకని నిన్న నేను చెప్పాను ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రతి విశ్వాసి తన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాతానుడు ఎక్కడి నుంచి పొంచి ఉంటాడో, అడుగడుగున సీసీ కెమెరాలు, ఇప్పుడు అడుగడుగున మొబైల్ చూస్తున్నట్టుగానే ఉంటుంది మనకు. వాడు మనల్ని ఫోటో తీస్తుంటాడు అవతల, మనకు తెలియదు. చివరికి పెన్లో కూడా ఇది వచ్చింది, ఏంటది, కెమెరా వచ్చేసింది, పెన్ కెమెరా వచ్చింది. హోటళ్ళలో కెమెరా, షాప్స్లో కెమెరా. మనిషికి ఆ స్వేచ్ఛ అనేటువంటిది లేని పరిస్థితి ఏర్పడింది. అందుకని ఎప్పుడైనా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వారు ఇతర స్థలాలకు వెళ్ళినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకే వెళ్ళినప్పుడు, రూమ్స్ తీసుకొని ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియదు ఎక్కడ ఉంటుందో కెమెరా. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఒక మంచి విశ్వాసీన అనేటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు రికార్డ్ చేసి బయట పెట్టేస్తారు. కనుక కెమెరాలకు భయపడొద్దండి. ఎవరికి భయపడాలి? ప్రభువుకి భయపడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవుని బిడ్డలు, తెలంగాణలో ఉన్న దేవుని బిడ్డలు అందరూ నమ్మటం లేదు ఆయన తాగినాడంటే. కానీ అక్కడ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది, ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. లివర్లో, ఇతర అవయవాల్లో ఆల్కహాల్ డిపాజిట్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ఆ డిపాజిట్స్ తెప్పించగలరు, అదేం పెద్ద సమస్య ఏం కాదు. బలవంతంగా పోస్తే గొంతులో అది లివర్కి వెళ్ళిపోతుంది కదా. ఒక నీతిమంతుణ్ణి దుష్టునిగా చేయటానికి యావత్తు క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఉద్రేకతను చలనీళ్ళు కాదు, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి అలాంటి చలనీళ్ళతో చల్లార్చడానికి ఈ రిపోర్ట్ ఇచ్చేసినారు. కనుక దేవుని సేవకులు బహు జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ నుంచి ఎవరు నిన్ను గమనిస్తుంటారో నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు భయపడతావో, యోసేపులాగా నేను దేవునికి వ్యతిరేకంగా ఇంత దుష్కార్యమును ఎలాగూ చేయగలను అని అనగలిగినాడో, అలాగ నీవు జీవిస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. యేసయ్య ఇన్ని రోజులు పరిచర్య చేసినాడు, ఇప్పుడు యెరూషలేము నగరమునకు తాను వెళ్తున్నాడు, రాజుగా వెళ్తున్నాడు. అది ఒక చిన్న కోరస్ ఉంది, మీకు తెలుసా? ఆయనే రాజులకు రాజు, తెలుసా? ఒకసారి నాతో రిపీట్ చేయండి. ఆయనే రాజులకు రాజు, ఆయనే దేవులకు దేవుడు, ఆయన పేరు యేసు యేసు యేసు, ఆయనే రాజు. పాడండి. ఆయనే రాజులకు రాజు, ఆయనే దేవులకు దేవుడు, ఆయన పేరు యేసు యేసు యేసు, ఆయనే రాజు. ఆయన రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడు. ఇది మన కన్విక్షన్, ఇది మన విశ్వాసం ఇది. కానీ ఒక భయంకరమైన పరిస్థితిని సాతానుడు ఇప్పుడు కలిగించినాడు. యేసుక్రీస్తు ప్రభువు రాజు అని చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. దేవుళ్లకు దేవుడు అంటే మేము ఒప్పుకోమంటున్నారు. ఇప్పుడు నిన్న డిస్కషన్ జరుగుతుంది టీవీలో, లైవ్లో డిస్కషన్ ఏమనంటే, ఒక బోధకుడు ప్రపోజ్ చేసినాడు క్రీస్తు విరోధులకు. ఏమని ప్రపోజ్ చేసినాడంటే, ఓకేనండి ఇదంతా కూడా డిబేట్ ద్వారా వచ్చింది కదా, ఇక మీదట డిబేట్ అనేది పెట్టము, మీరు పెట్టొద్దండి, మేము పెట్టాము. మా ప్రభువుని గురించి మేము చెప్పుకుంటాం, మా బైబిల్ గురించి మేము చెప్పుకుంటాం, మీ గ్రంథాల గురించి మీరు చెప్పుకోండి. కనుక వాళ్ళు అంగీకరించినారు, ఓకే అన్నారు. ఒక కమిటీ ఫామ్ అవుతుందంట. ఇక మీదట యేసే రక్షకుడు, మీరు చెప్పేవి కాదు అని ఎవరైనా చెప్తే వాళ్ళ మీద కేసు బుక్ చేయటానికి క్రైస్తవ పాస్టర్స్ వాళ్ళు ఒక అసోసియేషన్గా ఏర్పడి చేయబోతున్నారు. రానున్న రోజులు బహు గడ్డు రోజులు. ఆయనే రాజు అని మన పాట ఎక్కడంటే ఇక్కడ లోపలనే పాడుకోవాలి. ఇప్పుడు చివరికి బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే కూడా నిలదీస్తున్నారు. కనుక ఇదే సమయంలో నిన్న ఒక సహోదరి కన్నీటితో ప్రార్థన చేసింది.
నిన్న ఉపవాస ప్రార్థనలో, సేవకుల క్షేమం కొరకు. ఎందుకంటే సేవకులు వారేమి ఇన్విన్సిబుల్ కాదు, అంటే వాళ్ళు దుర్భేద్యులు కాదు, వాళ్ళు కోటలు కాదు. సాతానుడు ఎఫెసీ 6లో చెప్పినట్టుగా వాడు అగ్నిబాణాలని వదులుతున్నాడు, అవి ఎక్కడ తగులుతాయి. కాబట్టి సేవకులు ఎలాగ ఉండాలంటే మీరు పాముల వలె వివేకులై ఉండాల. అది నిష్కాపాఠ్యత్వం ఎట్లా ఉంటుంది? వివేకం అనేది మనకు బయట ప్రపంచంతో మనము డీల్ చేసేటప్పుడు అది అవసరము. ఎలా మనం వెళ్తున్నాము. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నారు, 77 ఏండ్లు వయసు. ఆ ఏజ్లో కూడా ఆయన భలే విపరీతంగా తిరిగి సేవ చేస్తుంటుంటాడు. ఈ మధ్య నేను ఆయనకు హెచ్చరిక ఇచ్చినాను, అన్నా మీరు ఒంటరిగా పోవద్దండి. వైజాగ్ కూడా వస్తుంటాడు తిరుపతి నుంచి. ఒంటరిగా పోవద్దండి, ఒక యవనస్తుని వెంట పెట్టుకొని పోండి. నిన్న నైట్ నాకు ఫోన్ చేసినాడన్నా, చిత్తూరుకు వాక్య పరిచయలేకపోతున్నానంటే ఫస్ట్ నేను అడిగిన మాట ఏంటంటే, ఎవరన్నా తీసుకోపోతున్నారా? అవును, ఒక యవనస్తుని మీ వెంట ఉంచుకోండి. ఇల్లు మీరు చేరేంత వరకు మీ వెంట ఉంచుకోండి. 77 years ఈజ్ వెరీ సీనియర్ సిటిజన్స్లో సీనియర్ ఆయన. ఒక రైలు ఎక్కేటప్పుడు, రైలు దిగేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, బస్సు దిగేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సరే ఎవరో విశ్వాసులు వచ్చి తీసుకొని పోతారు, కానీ ఎప్పుడేమి సంభవించినో మనకు తెలియదు. సేవకులు బహు జాగ్రత్తగా ఉండాలి. ఒక యవనస్తుని వెంట పెట్టుకోవాలి, దాంట్లో తప్పేం లేదు. పౌలు కూడా అందుకని ఎప్పుడు కూడా ఒక యవనస్తుని వెంట పెట్టుకున్నాడు కదా. ఎవరిని? ఫస్ట్ జాన్ మార్కుని వెంట పెట్టుకున్నాడు, అది కొంత రగడైంది, గలాటైంది. వాళ్ళ మేనమామ ఎవరు? బర్నబా తీసుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత నెక్స్ట్ తిమోతి, టైటస్. ఆయన లాంగ్ టైం కంపానియన్ ఎవరంటే సీల. సో వాళ్ళు లేకుండా ఆయన పోలేదు. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి మీ సంఘ కాపరి క్షేమం గురించి, పరిచర్యలో పాల్గొనే వారి క్షేమం గురించి. మీరు చూస్తుంటారో లేదో కానీ యూట్యూబ్ లైవ్ యశ్కోల్ మందిరంది సిలువ శత్రువులు చూస్తుంటారు, అది గమనించాలి. నిన్న మంచి పని చేసినాడు బ్రదర్, లైవ్ స్టాప్ చేయించి చెప్పాడు ఈ అంశాలన్నీ. అది చాలా అవసరం, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ దట్. ఎందుకంటే సాతానుడు బహు భయంకరంగా ఉన్నాడు. దీని కొరకు కొన్ని వేల మంది టీమ్స్ ఉన్నాయి. నిన్న బ్రదర్ ఇంకొక మాట, అద్భుతమైన మాట చెప్పాడు. నిరుద్యోగులందరినీ పట్టుకొని, బండి ఉన్న నిరుద్యోగులందరినీ పట్టుకొని, 2 వీలర్స్ కలిగిన వారిని, వాళ్లకు ఒక మంత్లీ జీవనాధారం లాగా 3,000 4,000 ఇచ్చి, ఇంకా వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేయాలనో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. నేను అది ర్యాలీ కూడా నేను చూశాను. నేను టిల్లు బయటికి వెళ్ళినప్పుడు చెప్పాడు, వందల మంది పోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు అని సమయం కొంచెమేనని ఎరిగి ఎవరిని దిగమింగుదనని వాడు పొంచి ఉన్నాడు, గర్జించు సింహంలాగా. కనుక ఒక విలేజ్లో నిన్న సేవ జరిగితే బ్రదర్ కూడా చూసినాడు, వీడియో చూస్తుంటారు. భయంకరమైన బూతులండి, స్త్రీలను పురుషుల్ని 1 కిలోమీటర్ తరిమినారు విశ్వాసుల్ని. వాళ్ళు వచ్చి చేరిన ప్రాంతం నుంచి 1 కిలోమీటర్. ఇప్పుడు విశ్వాసులు సేవకులు ఏం చేయాలి అంటే విజ్ఞతతో ఉండాలి. పోయి వాళ్ళ చేత బూతులు తిని, వాళ్ళ చేత దెబ్బలు తిని, వాళ్ళ చేత ఆ వెహికల్ని తగలబెట్టించుకొని, వాళ్ళ చేత బైబిల్స్ అన్నీ కుప్పపోసుకొని కాల్పించుకునేటువంటి దానికి బదులు ప్రభు చిత్తాన్ని కనిపెట్టి, ప్రభా మేము వెళ్ళవలనా వద్దా? పౌలు అడగలేదా? అడగలేదా? అడిగినాడు, ప్రభా మేము వెళ్ళాలన్నా వద్దా? మీరు పలానా చోటికి వెళ్ళొద్దు అని కూడా ప్రభువు చెప్పాడు అపోస్తల కార్యముల్లో. పలానా చోటికి పోండి అని చెప్పాడు. కనుక విజ్ఞతతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము నగరంకి ఆయనకు తెలిసి వెళ్తున్నాడు, తెలియక కాదు. అయితే ఆయన ఏంటంటే రాజుగా వెళ్తున్నాడు. రాజు అంటే పడదు అన్యులకు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు. అయితే వీళ్ళంటారు ఆ విశ్వాసం మీరు పెట్టుకోండి, వేరే దేవుళ్ళ గురించి మీరు ఎత్తొద్దు, మీ విశ్వాసం మీరు పెట్టుకోండి, మీ హృదయంలో పెట్టుకోండి అని అంటున్నారు. మనము చెప్పకుండా ఉండలేమే.
కదా. చెప్పకుండా ఉంటే ఆ బాధ మన యొక్క హృదయంలో మండుతూ ఉంటుంది. ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి. ఈరోజు ప్రభు ఏంటంటే ఒక గొప్ప ర్యాలీ ఆయన చేస్తున్నాడు. ఈ ర్యాలీ ఏంటంటే హీఈస్ గోయింగ్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ జెరూసలేం, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, కింగ్ ఆఫ్ హోల్ యూనివర్స్ ఈజ్ గోయింగ్ టు మేనిఫెస్ట్. ఆయన వెళ్తున్నాడు, ప్రదర్శించుకోవటానికి వెళ్తున్నాడు. కానీ ఒక రాజు ఎలాగొస్తాడు, ఎంత టీవీగా వస్తాడు, ఎంత ఘనంగా వస్తాడంటే ఆయన దీనుడై వచ్చుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం. కీర్తనలు 40:68 వచనం చూడండి, 6-8 వచనాలు చూడండి. కీర్తనలు 40:6 మరియు 8 వచనములు. ఎనిమిదవ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కనుక ఎందుకు వెళ్తున్నాడు ప్రభు అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఇంప్లిమెంట్ చేయటానికి ఆయన యెరూషలేం నగరానికి వెళ్తూ ఉన్నాడు. మనము ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఆయన చిత్తమును అనుసరించి మనం చేయాలి. ప్రతి పని, అది చిన్నది కానీ పెద్దది కానీ. ఒక పాట ఉంది కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని. చాలా అద్భుతమైనటువంటి పాట అది. భారతదేశం అంతా కూడా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పాట కదా. ఆ సహోదరి ఏం పేరు, ఆ సహోదరి పేరు పాట బండి అమ్మా, జెస్సీ అండ్ చెన్నై. ఓకే. అయితే ఒక లోపమును కొంతమంది దైవ సేవకులు దాంట్లో గ్రహించినారు. ఏంటంటే ఎవరైనా చెప్పగలరా? దెర్ ఈజ్ వన్ వెరీ ఎసెన్షియల్ వర్డ్ మిస్సింగ్ ఆ పాటలో. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. మీరు మొత్తం వచనాలంతా పాడండి, ప్రభువా జరిగేది నీ చిత్తమే అని ఉంటుంది. కానీ అసలు ఆ ప్రభువు ఎవరు అనేది దాంట్లో లేదు. అది ఎందుకంటే ఆ పాట ఎవరైనా పాడుకోవచ్చు, ఇంకా అన్యులు కూడా పాడుకుంటారే. మన పాటలన్నీ కాపీ కొట్టి చాలామంది పాడుతున్నారు, అచ్చు గుద్దినట్టుగా పాడుతున్నారు. కనుక దాంట్లో ఒక్క మాట ప్రభువా అనే దగ్గర యేసయ్యా అని ఉంటే బాగుండేది కదా. కనుక ఎన్ని జరిగినా ఎన్ని తలంచినా ఆయన చిత్తం జరిగేది వాస్తవమే. కానీ నీవు గ్రహించాలి ఫస్ట్, నీవు అడగాలి ప్రభువును ఫస్ట్. నీ చిత్త ప్రకారం నేను చెయ్యాలి ప్రభువా, నీ చిత్తమును జరిగించుటకు నేను సిద్ధమే అని. అక్కడ 40వ కీర్తనలో చెప్పబడిన ఆ మాటలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రవచన వాక్యాన్ని మనం చూస్తున్నాం. నీ చిత్తమును జరిగించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఇదే మాటను గెత్సెమనే తోటలో ప్రభువు చెప్పారు. ఏమని? తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని. ఆయన చిత్తము నెరవేర్చుటకు ఆయన ఆశించినాడు. కాబట్టి తాను వెళ్తున్నటువంటి స్థలం మరణకరమైన స్థలమని, తాను అప్పగింపబడబోచున్నాడని, తాను శిలువ మరణాన్ని పొందుతాడని, తాను అవమానపరచబడతాడని తెలిసి కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేం నగరానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్ళాడు? రహస్యంగా వెళ్ళలేదు, చాలా ఆర్భాటంగా వెళ్తున్నాడు. ఇదివరకు 3.5 సంవత్సరాల సేవలో ఒకసారి మనం చూస్తాం, ఆయనను రాజుగా చేయవలనని వారు ప్రయత్నించినప్పుడు ఆయన ఆ సమూహంలో నుండి తప్పించుకొని వెళ్ళను అని వ్రాయబడింది. ఆయనను రాజుగా చేయాలని అనుకున్నారు, చాలామంది ప్రయత్నించినారు. కానీ ప్రభువే దాన్ని తప్పించుకొని వెళ్ళినాడు. ఎందుకంటే తన సమయం ఇంకా రాలే. సమయం వచ్చినప్పుడు తను తాను రివీల్ చేసుకున్నాడు, సమయం వచ్చినప్పుడు తను తాను మేనిఫెస్ట్ చేసుకున్నాడు, సమయం వచ్చినప్పుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్పాడో చూడండి. మీరు శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి ఒక
కట్టబడి ఉన్న గాడిద పిల్ల. యేసుక్రీస్తు ప్రభు వారి దీనత్వం ఇక్కడ కనిపిస్తుంది. జకర్యా గ్రంథం 9:9 చదవండి. జకర్యా 9:9. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి, చూసినారా, నీ రాజు దీనుడై వస్తూ ఉన్నాడు, సాత్వికుడై వస్తున్నాడు. ఆయన కారు ఏంటంటే గాడిద పిల్ల. ఇంతవరకు ఎవడును ఎక్కి కూర్చోనని గాడిద పిల్లను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. నీ రాజు గాడిద మీద వస్తున్నాడు. ఈ రోజుల్లో చూడండి, దైవ సేవకులు అందరు కాదు, కొద్దిమంది మార్కెట్లో దొరికి అతి ఖరీదైన కారులు వస్తారు. అతి ఖరీదైన కారు 30 లక్షలు అంటారు, 40 లక్షలు అంటారు. అందుకని ఎవరే కానీ కారు కొనే పని అయితే 5 లక్షల లోపల కొనుక్కోండి, అంతే. వీలైతే సెకండ్ హ్యాండ్ కొనుక్కోండి, మీకు ఎంత డబ్బు ఉన్నా కూడా. అది చాలా పెద్ద తెల్ల ఏనుగు. అది ఎవరో దాన్ని మెయింటైన్ చేయగలరు. కారును బట్టి కాదు మన యొక్క స్థితి ప్రజలు గ్రహించేది. సేవకుడు ఎలాగ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి. దేవుడు ఒకవేళ ఇస్తే, చాలా విస్తారమైనటువంటి ధన నిధులు నీకు ఇస్తే, పితరుల వల్ల నీకు సంక్రమిస్తే, తల్లిదండ్రుల వల్ల నీకు సంక్రమిస్తే నువ్వు వాడుకో, ఎంజాయ్ చెయ్యి. కానీ దేవుని సేవలో ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దీనత్వం, సాత్వికం అనేటువంటిది ఎంతో అవసరం. రాజులు గుర్రాల మీద వస్తారు, దాసులు గాడిదల మీద వస్తారు. గుర్రము రాజరికానికి గుర్తు, గాడిద సాత్వికానికి గుర్తు. అందుకని ఎవరన్నా తిట్టేటప్పుడు పనికి మాలినవాడ గుర్రం అనరు. ఏమంటారు? ఇంకా దానికి ఎన్నెన్నో మళ్ళా నిలువు గాడిద, అడ్డగాడిద అని రకరకాల పేర్లు పెట్టినారు కదా. ప్రభువు తన్ను తాను తగ్గించుకొని యెరూషలేం నగరానికి వచ్చినాడు. ఎందుకంటే మనము కూడా ఆయనలాగా దీనులుగా ఉండాలి అని. యెరూషలేం నగరానికి వస్తున్నాడు అంటే తను తాను తగ్గించుకొని దీనుడై వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి అలాంటి సాత్వికము, దీనత్వము, తగ్గింపు మీకు ఉన్నదా? ఈరోజు పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభువా, నా జీవితం ఎలాగున్నది? అనువంతైన దేవునికి అయిష్టమైన అతిశయం కానీ, అహం కానీ, ఇంగ్లీష్లో ఈగో అంటారు, ఈజీఓ కానీ మనకుంటే మనం ఏం చేయాలి? ప్రభువా, నీ స్వరూపంలోనికి మమ్మను తెండి, నీ స్వరూపంలోనికి మమ్మను తెండి. క్రీస్తు ప్రభువు ఆ యొక్క రాజుగా వెళ్ళేటప్పుడు ఆయన గాడిదనెక్కినాడు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం ఉంది. ఏంటంటే మనమందరం కూడా ఎన్నిక లేని గాడిదలం, గుర్రాలం కాదు, లేకుంటే ఏనుగులం కాదు, ఎన్నిక లేని గాడిదలం. అలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేశాడంటే తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి అమ్మా. ఆయన మిమ్మును ఏ విధముగా ఏర్పరచుకొనుడో చూడుడి అని ఉంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని, అది ఇంకా కిందంతా మనం చూస్తే ఎన్నో రకములైనటువంటి కేటగిరీస్ మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా గమనించవచ్చు, పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వారు సేవలో చాలా తక్కువగా వాడబడుతుంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్
దే విల్ బి ప్లేస్డ్ ఇన్ హైయెస్ట్ పోస్ట్ విచ్ దే కెనాట్ లీవ్, విచ్ దే కెనాట్ సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. బహు తక్కువ. ఇక్కడ మన మీ సంఘానికి కూడా పరిచయం ఎవరు, వీరయ్య గారు కదా, ఆయన పిహెచ్డి ఫిజిక్స్, మరలా పోస్ట్ డాక్టర్లు కూడా ఏదో చేశాడు. సింహపురి యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్గా చేశాడు, రిటైర్ అయినాడు. లోక సంబంధమైనటువంటి వ్యక్తి ఆ పోస్ట్లో ఉంటే ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉంటాయో. 10 మంది అటెండర్లు ఉంటారు, పెద్ద కారు ఉంటుంది, 1 ఎకరంలో ఉండేటువంటి బంగళా ఉంటుంది. ఆయన డిగ్రీ చేసేటప్పుడు నేను చూశాను. మొన్న ఈ మధ్య పోయినాను వాళ్ళ ఇంటికి. ఆశ్చర్యమైంది నాకు. నేను అనుకున్నాను ఆయన రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ కదా, ఎట్టుంటాడో అని. ఈజ్ అన్బిలీవబ్లీ సింపుల్. ఊహించడానికి వీల్లేనంత సింపుల్గా ఉన్నాడు. నేను అన్నాను, ఏమన్నా మీరు ఇట్లాగే ఉన్నారు అంటే, ఏముంది బ్రదర్ అంతే, ఇంకా రిటైర్ అయిపోయినాము, ఇంట్లో ఉన్నాము అని అన్నాడు. హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ప్లేస్డ్. కానీ ఎక్కడో సంఘం ఉందంట దగ్గరలో, చెప్పాడు నాకు. ప్రేయర్కి పోతున్నాను. వెరీ సింపుల్ పర్సన్. గొప్ప విద్యను అభ్యసించి ఉండవచ్చు గాక, గొప్ప హోదాలు ఉండవచ్చు గాక, అయితే దేవుని యొక్క బిడ్డలు ఏమవుతున్నారంటే వాళ్ళు ఆ తగ్గింపులోనే ప్రభువుని చూపిస్తున్నారు. అది దేవుడు ఒకవేళ మీకు ఇస్తే కలిగి ఉండండి, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. దేవుడు మీకు సమృద్ధికి ఇచ్చినాడు అనుకోండి, బ్రదర్కి 3 lakhs, సహోదరికి 2 lakhs జీతం వస్తుంది అనుకోండి, ఓకే, దేవునికి ఇచ్చేది ఇవ్వండి, మీరు కూడా సంతోషంగా ఉండండి. కానీ అందుకని అన్నాడు, ప్రభువుకు తగినట్టు పృథివీల ప్రియుడా పదిలముగా నీవు జీవించవా అన్నాడు. ప్రభువుకు తగినట్టు. ఏంటది ప్రభువు తగినట్టు అంటే, ఎవరు చూసినా కూడా ఇతడు ప్రభు బిడ్డ, ఈమె ప్రభు బిడ్డ అని చెప్పగలగాలి. మనలోని సాత్వికం. కేజ్రీవాల్ అని ఒక ఆయన ఉన్నాడు కదా. కేజ్రీవాల్ ఎవరు ఆయన? ఢిల్లీ మాజీ సీఎం. ఆయన వేసుకోవాలంటే ఆయన కోటు సూట్ దొరకదా? ఊరికే ఫోన్ చేస్తే రేమాండ్ వాడు 10 సూట్లు పంపిస్తాడు, డబ్బులు తర్వాత ఇవ్వండి సార్ అని. కానీ ఎంత సింపుల్గా ఉంటాడంటే, ఒక 300 రూపాయల చొక్కా, ఒక 500 రూపాయల ప్యాంట్ వేసుకుంటాడు. దట్ సింపుల్. ఢిల్లీకి రాజు. ఆ సాత్వికత మనలో రావటం లేదు, ప్రభు బిడ్డలకు కూడా రావటం లేదు. దేవుడిస్తే సంతోషం. మరి ముఖ్యంగా దేవుని సేవకులు కనుక ఎవరన్నా అత్యున్నతమైన స్థానానికి ఎదుగుతున్నారనుకో, మంచి కార్సు, మంచి ఇల్లు, ఇట్లా వాళ్ళను ప్రేమించే వాళ్ళకు కూడా అసూయ కలుగుతుంది. అది ఏంటో దేవుని సేవకుల విషయం నేను బాగా గమనించిన. దేవుని సేవకుడు ఈ పూట అన్నం లేకుండే మేము ప్రార్థించినాము, దేవుడు తయారు చేసిన అన్నం క్యారియర్ పంపించినాడు అని సాక్ష్యాలు చెప్తా ఉంటే మటుకు సంతోషిస్తారు. మేము 10 రోజులైందండి పూట బిర్యానీ తినలేక చస్తున్నామని అన్నారనుకోండి, ఇంత బిర్యానీ ఎట్ట తింటాడు దేవుని సేవకుడు అని. మీ దేవునికి స్తోత్రం. మీ సంఘస్థులు అలాంటి వాళ్ళు కాదులేండి. చాలా చోట్ల ఎన్నో సంఘాలు తిరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటాం, సేవకుల అనుభవాలని గురించి వింటూ ఉంటాం. కనుక ప్రియమైన వారలారా, ఆయన సాత్వికుడై గాడిదనెక్కి వెళ్ళినాడు. ఈరోజు నువ్వు ఆయనను ఎక్కించుకున్నటువంటి వస్తువుగాను ఉన్నావా? ఆయనను ఎక్కించుకున్నటువంటి గాడిదగా నీవు ఉన్నావా? గాడిద అంటే చిన్నదే అనుకోవద్దండి, ఇట్స్ వెరీ వాల్యుబుల్. మన ప్రభువు ఎక్కినటువంటిది. ఆయన ఎక్కి తిరిగినది గాడిద, ఆయన మోసినది గొర్రె. అది అందుకని ఇప్పుడు వాళ్ళు క్రీస్తు విరోధులు మనల్ని ఏమంటున్నారు? గొర్రెబిడ్డలు అంటున్నారు. అది గొర్రెబిడ్డలు అనేవారికి మనందరికీ ఎంతో కోపం వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కౌంటర్ ఇస్తుంటే మళ్ళీ వాళ్ళు అంటున్నారు, మేం చెప్పలేదయ్యా, మీ ప్రభువే నా బిడ్డలు గొర్రెలు అని చెప్పినాడు అని అంటున్నారు. కనుక చాలా కష్టం క్రీస్తు విరోధులతో మాట్లాడటం. మనం గాడిదలైనా పర్వాలేదు, గొర్రెలైనా పర్వాలేదు, మన ప్రభు మన మీద ఎక్కి తిరిగితే చాలు. ఎక్కి తిరుగుతూ ఉంటే ఏం చేసినారు వీళ్ళు చూడండి, చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన ఎక్కినాడు.
అమ్మా 35 చదవమ్మా వర్స్. అక్కడ పైన చూస్తే మనము మీరు వెళ్ళండి వాళ్ళని అడగండి ఏమని చెప్తారంటే యేసుకు కావలెను, ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది అని చెప్పండి, అంతే వాళ్ళు ఇచ్చేస్తారు. ప్రియమైన వారలారా, అంత క్రీస్తు విరోధ దినాల్లో కూడా ప్రభువును ప్రేమించే వాళ్ళు ఉన్నారు చూడండి కదా. ప్రభువు కావాలంటే వెంటనే తోలి పంపించేస్తారు. ఈరోజు మన జీవితాలు అంత అందుబాటులో ఉన్నాయా? ప్రభువుకు కావాలను అని అంటే ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. అది ఏ చిన్న సందర్భం దొరికినా ప్రభు యొక్క సన్నిధిని ఎగరగొట్టడానికి, ప్రభు సన్నిధికి రాకుండా ఉండటానికి, వ్యసన పట్టడానికి సిద్ధముగా ఉండేటువంటి మనము, యేసయ్య ఒకవేళ మనల్ని అడిగితే ఈ రోజంతా నువ్వు నా సన్నిధిలో ఉండన్నాడు అనుకోండి, ప్రభువా మనం ఎన్ని చెప్తాం, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది. ప్రభువే ఒక ఉపమానం చెప్పాడు. కుమారుడిని అడిగితే లేక ప్రభు పిలిస్తే వాళ్ళు ఏమన్నారు, లేదు నేను వెళ్ళి ఎద్దును కొనుక్కోవాలి, నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను. ఇంకొకడు అంటాడు, అసలు మా నాన్న చనిపోయినాడు కాబట్టి నేను వెళ్ళి సమాధి చేయాలి. ప్రభు ఏమన్నా అంటే మృతులు తమ మృతులను సమాధి చేసుకుంటా, నువ్వు రా నన్ను వెంబడించున్నాడు. నేను వస్తానన్నవాడిని వద్దంటాడు ప్రభు, గమనించండి. నేను రానన్నవాడిని రమ్మంటాడు ప్రభు. ఆయన అదే చిక్కు. ఆయన రాజైనా సరే ఆయన గాడిదనెక్కి వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ 35వ వచనం 36వ వచనంలో చూస్తామా? 36 చదవండి. తమ బట్టలు దారి పొడవున పరిచిరి. అది నువ్వు ఏం పరుస్తున్నావు ప్రభు కొరకై? బట్టలు, తమ బట్టలు, విలువైన బట్టలు. నా ప్రభు ఎక్కినటువంటి గాడిద, ఎందుకు గాడిదకి వాల్యూ తెలుసా? దాని మీద ఉన్న ప్రభువుని బట్టి. కొంతమందికి ఏంటంటే వాళ్ళు వేసుకున్న బట్టల్ని బట్టి వాల్యూ వస్తుంది. మరికొంతమందికి ఆ బట్టల్ని వీరు వేసుకున్నారు కాబట్టి ఆ బట్టలకు వాల్యూ వస్తుంది. అది తేడా గమనించాలి. ఇక్కడ ఇది గాడిదే, కానీ దాని మీద ప్రభువు కూర్చున్నాడు కాబట్టి ఈ గాడిద నడవటానికి, ఎక్కడన్నా మీరు విన్నారా గాడిద నడవటానికి ప్రతి ఒక్కరు బట్టలు తెచ్చేసి నడిపించేది? మామూలుగా కొన్ని ప్రిమిటివ్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో అమ్మాయి అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేసి ఏదో పెళ్లి చేసినప్పుడు వాళ్ళు అక్కడ బండి దిగి ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే చీరల్ని పరుచుకుంటూ వస్తారు. మీరు ఇక్కడ ఈ ఏరియాలో ఆ ఏర్పాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని చోట్ల చూశాను. ఉందా? ఇక్కడ లేదు. అటు రాయలసీమ పూలు చల్లుతారు. అయితే వీళ్ళు ఏకంగా మంచి విలువైనటువంటి చీరల్ని అక్కడ దిగిన చోట నుంచి శారీస్ని రోడ్డు మీద పరుచుకుంటూ వస్తారు. ఎందుకంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారు కాబట్టి వాళ్ళ పాదాలకు ఏం తగలకూడదు, ధూళి తగలకుండా ఉండాలని వాళ్ళు అలా చేస్తారు. యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త, ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ప్రజలు అనేకులు తమ యొక్క బట్టల్ని పరిచినారు. దేవునికి స్తోత్రం. కానీ మత్తయి సువార్తలో చూడండి 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇదే భాగం చెప్పబడింది. అక్కడ ఏం పరిచారో చూడండి. 8వ వచనమమ్మా? 8వ వచనం చూడండి. జనసమూహంలో అనేకులు తమ బట్టల్ని దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి. యేసయ్య వెళ్ళేటువంటి గాడిదకు కొన్నిసార్లు ఏం అడ్డం వేస్తారు? చెట్ల కొమ్మలు అడ్డం వేస్తారు. ఈ జాగ్రత్తగా గమనించాలి. బట్టలు వేస్తే మెత్తగా ఉంటాయి, గాడిద దాని మీద పోతుంది. కానీ ఇంగ్లీష్లో అక్కడ వ్రాయబడింది, సమ్ పీపుల్ దే కట్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ అండ్ దే హ్యావ్ పుట్ దెమ్. బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్, నాట్ లీవ్స్. ఆకులు కాదు, మట్టలు కాదు. ఏం వేశారు అక్కడ? కొమ్మలు వేశారు. ఎందుకంటే దే వాంట్ టు హిండర్. దేవుణ్ణి ఆపాలి, దేవుణ్ణి కింద పడగొట్టాలి, లేక దేవునికి ఆటంకం కలిగించాలి. ఇలా కూడా మనం తలంచవచ్చు. ఎందుకంటే ఒకవేళ చీరలో, బట్టలో, మెత్తటి పరుపులో లేకపోతే నిశ్శబ్దంగా ఉండు. ఎందుకు కొమ్మలు నరికి వేయాలి? ఆ గాడిద ఎలాగా కొమ్మల్ని మరి దాటుకొని వెళ్తుంది? తెలుసు, ప్రభువు ఆయన యొక్క యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఆటంకాలే. అయితే ఈరోజు అమ్మ కొమ్మలు పరిచిన వారెవరు, బట్టలు పరిచిన వారెవరు? చూడండి.
కనుక ఒకవైపు బట్టలు పరిచేవారు ఉన్నారు, ఒకవైపు ఆటంకపరిచేవారు ఉన్నారు. సేవా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న దేవుని సేవకుల పిల్లలందరికీ వారికి తెలుసు, సేవ అనేది అది నల్లేరు మీద బండి నడక కాదు. కొన్నిసార్లు బట్టలు పరుస్తారు, కొన్నిసార్లు కొమ్మలు కొన్నిసార్లు చెట్లు నరికేస్తారు, కొమ్మలు కాదు, పెద్ద పెద్దవి నరికి అట్లా అడ్డం వేసేస్తారు ముందుకు పోకుండా ఉండటానికి. దేవుడు గొప్పవాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, లూకాసు వార్తలో మనం చూస్తూ ఉన్నాం. వీరు స్తుతి చెల్లిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును చూచినప్పుడు వారు ఏమంటున్నారు? స్తుతి చెల్లిస్తున్నారు. ఎలాగ స్తుతి చెల్లిస్తున్నారు? వారు దేవునికి స్తోత్రం చేసి ఏమని, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లోకి మహిమయు ఉండుగా. కానీ తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఎక్కించుకుంటావో ప్రభువుకు వచ్చే ప్రతి ఘనత నీదే. ప్రభువుకు వచ్చే ప్రతి ఘనత నీదే. ఈ రోజుల్లో చాలామంది యోగ్యత లేకున్నా కూడా వారు ఏంటంటే తమను తాము రకరకాల బిరుదులతో పిలుచుకుంటారు. రెవరెండ్ అని, లేకపోతే బిషప్ అని. బిషప్ అనే పదం ఉంది బైబిల్లో, అదేం తప్పు కాదు. బిషప్ అంటే సంఘ అధ్యక్షుడు ఉంది, అది వాడుకోవచ్చు. అయితే రెవరెండ్ అనేది లేదు. రెవరెండ్ అనేది ఓన్లీ ఎవరికి? ప్రభువుకు మాత్రమే. ఆయన మాత్రమే పూజనీయుడు. అది ఒకసారి నేను దీని మీద వాక్యం ఇచ్చినప్పుడు అది యూట్యూబ్లో ప్రసారం అయితే ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. అయ్యా, మెసేజ్ చాలా బాగుంది, కానీ మీరు రెవరెండ్ అనే దాని మీద చాలా వ్యతిరేకంగా చెప్పారు. దయచేసి మీరు పోస్ట్ చేసిన ఆ వీడియోను మా వాట్సాప్ గ్రూప్లో నుంచి డిలీట్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టినాడు నాకు. సరే, నేను వెంటనే డిలీట్ చేసి ఆయనకు ఇన్ఫామ్ డిలీట్ చేసినాను. ఆయన ఏమైపోయినాడంటే షేక్ అయిపోయినాడు. బహుశా ఆయన కూడా రెవరెండ్ ఏమో మనకు తెలియదు. ఎంత బాధపడిపోయినాడో, రెవరెండ్ అనేది మీరు ఎందుకు ఇలా అన్నారని. ప్రభు ఎక్కడైనా చెప్తే మనం పెట్టుకోవచ్చు. అసలు వాక్యంలో ఏముంది తెలుసా? ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ద ఓన్లీ రెవరెండ్ అని ఉంది. ఇదే మాట ఉంది. హీఈస్ ద ఓన్లీ రెవరెండ్. ఈజ్ ద ఓన్లీ వన్ హూమ్ వీ కెన్ గివ్ రెవరెన్స్. అనేకం పెట్టుకోవచ్చు, కానీ మరి ప్రభువు దగ్గర ఉన్నప్పుడు మనము ఎంత ఘనత పొందుతామో అనే ఆటంకాలు కూడా కలుగుతాయి. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 41వ వచనం. చాలు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఒక అద్భుతమైన సన్నివేశము. యేసుక్రీస్తు ప్రభువు రాజుగా యెరూషలేం నగరానికి వెళ్తూ ఉన్నాడు, కానీ ఆయన హృదయంలో దుఃఖం ఉంది. ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోయినాడు, వేదన పడినాడు, ఏడ్చినాడు. ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు ఏమన్నాడంటే, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ఎన్ని మార్లు నేను నిన్ను కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి చేర్చుకున్నట్లుగా చేర్చుకుంటుని కదా, ఆయనను నీవు విననొల్లనైతివి. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని చూచి ఏడుస్తున్నాడేమో మనకు తెలియదు. ఆయన ఏడ్చి అని వ్రాయబడింది. ఆయన ఆ పట్టణమును సమీపించినప్పుడు ఆ పట్టణమును చూచి ఆయన ఏడ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేని కొరకై ఏడుస్తూ ఉన్నాం? దేని కొరకై ఏడుస్తున్నాం? ఒకవేళ నీవు పరిశీలించుకో, సహోదరులు సహోదరులు, మనం దేని కొరకై ఏడుస్తున్నాం? అయ్యో ప్రభువా, 6 నెలల క్రితము నాకు బంగారు కొనే అవకాశం ఇవ్వకపోతేవి కదా తండ్రి అని ఏడుస్తున్నారా? ఎందుకంటే 60,000 ఉన్నది ఏమైంది? 1,00,000 అయిపోయింది ఉన్నట్టుండి. అది అట్లే ఉండదు. దేవుడు అట్లా ఇచ్చిస్తాడు, మళ్ళీ 70,000 పడగొట్టేస్తాడు. మళ్ళీ వెంటనే వార్తలు ఏమో 20,000 తగ్గింది అంటాడు, 30,000 తగ్గింది అంటాడు, 40,000 తగ్గింది అంటాడు. కనుక ఏంటంటే దేని గురించి మనం చింతిస్తున్నాం? అమ్మ వెనక్కి తిరిగి చూడొద్దు, ఉప్పు స్తంభం అవుతావంటే అసలు ఆమెకు అవసరం ఏముంది? ఎందుకు వెనక్కి తిరిగి చూడాలి? వెనక్కి తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. అది మన అమ్మ పరిమళమ్మ
ఆ లోతు భార్య ఉప్పు స్తంభం అయింది కదా, మీరు చూసారా అక్కడ? చూడండి, నేను అబద్ధాలు చెప్పటం లేదు, సిస్టర్ చూసినారా? థ్యాంక్ యూ అమ్మా. లోతు భార్య ఉప్పు స్తంభం అయింది, మనం చెప్పుకుంటా ఉంటాము. సిస్టర్ వెళ్ళి ఆ స్తంభం దగ్గర నిలబడి చూసి వచ్చింది. కరిగిపోలేదమ్మా, అది అలాగే ఉంది, కరగలేదు. ఎందుకు ఉప్పు స్తంభం అయింది? ఎందుకు? వీళ్ళు చెప్పిన మాట విని ఉండొచ్చు కదా, వెనక్కి తిరిగి చూడకుండా ఉండొచ్చు కదా. పీకుతుందన్న ప్రాణము అంట. అన్ని బీరువాల నిండా బట్టలు, ఒక్కొక్కటి 10,000 20,000. ఏమాయనో ఎంత కష్టపడి మా ఆయన తెచ్చినాడు. లాకర్లో గోల్డ్ ఉంది, కట్టలు కట్టలు డబ్బులు ఉన్నాయి. ఏమో ఏమో అని అట్లా ఊరికి అట్లా చూస్తున్నబ్బా, అంత లోపల ఏమైపోయినాను, ఉప్పు స్తంభం. ఏవి మన వెంట రావు కదా. అందుకనే మనం విశ్వాసులు ఏం పాడుకుంటాం? అబద్ధాలు చెప్పాము కానీ అబద్ధాలు పాడుకుంటాం. పరలోకము నా దేశము, పరదేశిని నేను ఇలా, మాయలోకమేగా నేను. నిజంగా హృదయపూర్తిగా పాడుతున్నారా? హృదయపూర్తిగా పాడుతున్నారా? ప్రియ యేసు రాజును నేను చూసేదను అనే పాట పాడటానికే ఇప్పుడు మానేసినారు విశ్వాసుల సంఘాలు భయపడి. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నే నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఈ పాట పాడితే చచ్చిపోతామంట. అది పట్టుకుంది ఇప్పుడు భయం అందరికీ. అందుకనే సమాధి కార్యక్రమంలోనే ప్రియస్ రాజును పాడుతున్నారు. 20 ఏళ్ల క్రితం అద్భుతంగా పాడేవాళ్ళు సంఘాలలో, ఇప్పుడు మీరు గమనించండి. పాడుతున్నారా? మీరు పాడుతున్నారు. విశ్వాసం ఉంటే పాట పాడితేనే చనిపోతారా? అంటే అబద్ధాలు పాడటంలో ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం. కుమార్తె, నిన్న ఆరాధనలో వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజమని పాడావు కదా, కనుక నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు వెంటనే నా వెంట రమ్ము అన్నాడు అనుకోండి ప్రభు. ఏమైపోతుంది? ప్రభువా నన్ను నాయన వదులునాయనా, నా భర్త విలవిల్లాడిపోతాడు, పిల్లలు విలవిల్లాడిపోతారు. ఆ పాట ఏదో అన్నోళ్ళు పాడుతూ ఉంటే నేను కామ్ చేసినాను అంతే, నాకు ఆ అక్షరాలు కూడా సరిగ్గా తెలియదు, ప్రభువా క్షమించు నాయన. లేదమ్మా, నువ్వు ఈ పాట ఎన్నోసార్లు పాడినావు, నా హృదయాన్ని టచ్ చేసినావు, ఎలాగైనా నిన్ను శ్రేష్ఠ దేశం తీసుకుపోవాలని నేను అనుకుంటున్నా అంటే మనము నీ కాలు ముక్త ప్రభువా, నన్ను వదులు నాయనా. అబద్ధాలు పాడటం మనం నేర్చుకున్నాం. అందుకనే ప్రభు అంటాడు, ఆ యెరూషలేం నగరాన్ని చూచినప్పుడు ఆయన ఏడ్చినాడంట. ఎందుకంటే ఎన్నిసార్లు ఆయన వాక్యాన్ని బోధించినాడు. తెల్లవారక ముందే ప్రవక్తలు నేను నీ దగ్గరికి పంపించినాను, కానీ నీవు ప్రవక్తల మాటల్ని విననొన్నలైతివి. అది ఈ రోజుల్లో సంఘాలు భ్రష్టు పెట్టిపోయినాయి. ఈ మాట నేను సంతోషంగా చెప్పటంలా, చింతతో చెప్తున్నా, హృదయ వేదంతో చెప్తున్నా, కన్నీటితో చెప్తున్నా. ప్రభు మహిమను చూపవలసిన సంఘాలు ఈ రోజుల్లో భ్రష్టు పట్టిపోయినాయి. పాటలు అద్భుతంగా ఉంటున్నాయి, సంగీతం అద్భుతంగా ఉంటుంది, వాక్యం అద్భుతంగా ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించేది లేదు. వారిని చూచినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు ఏడ్చినట్టుగా అనిపిస్తుంది కదా. మొత్తం ఎన్నిసార్లు? 2 సార్లు. ఒకసారి ఎక్కడ? లాజరు దగ్గర, ఇక్కడ యెరూషలేంలో కదా. అక్కడ లాజరు దగ్గరికి పోయినప్పుడు ప్రభు ఏడ్చాడు. ఆయన ఏడ్చటం చూచిన తర్వాత అక్కడున్న ప్రజలు అనుకున్నారంట, ఏమనుకున్నారు? చదవమ్మా, యోహాను సువార్త 11వ అధ్యాయం 35, 36. యేసు కన్నీళ్లు విడిచాను. తర్వాత కాబట్టి యూదులు ఏమనుకున్నారంటే, ఈయన ఎలాగూ ప్రేమించనో అది. యేసయ్య ప్రేమతో నిన్ను ప్రేమించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకై ఏం కారుస్తాడు? కన్నీరు కారుస్తాడు. నీ కొరకై కన్నీరు కార్చే తల్లి ఉండదు, తండ్రి ఉండడు,
బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. నీ హృదయంలో నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటావు. దావీదు అంటాడు, రాత్రివేళ కన్నీటితో నా తలగడ ఏమైపోయింది, కన్నీటి పర్యంతం అయిపోయింది, తడిసిపోయింది, దిండు కొట్టుకొని వెళ్ళిపోయింది కన్నీటిలో, అంత కన్నీరు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఎలాంటి కన్నీరుందో రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉండేటువంటి కన్నీటిని తొలగించడానికి, నీ జీవితంలో ఉండే బాధను తొలగించడానికి, నీ జీవితంలో ఉండే సఫరింగ్ను తీసివేయటానికి ఆయన నీతో కలిసి నీతో కూర్చొని ఆయన కూడా కన్నీరు కార్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ఆ ఇద్దరు సిస్టర్స్ అంటే భలే ప్రేమ. ఎవరు? మరియా, మార్త. ఒక ఆమె అద్భుతమైన వంటలు చేసి పెడుతుంది. అద్భుతమైన వంటలు చేసే వాళ్ళకి, దేవుని సేవకులకు చాలా మంచి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా మంచి మంచి వంటలు చేసేవాళ్ళు ఉంటారు, ప్రేమతో చేసి పెడతారు. ఇంకొక ఆమె వాక్యం వింటుంది, ఆమె వంటలు గింటలు చేయదు, వాక్యం వింటుంటుంది. ఈమె కంప్లైంట్, నేను విస్తారమైన పనులు ఇంత నేను కలిగి ఉన్నాను, నీకు చింత లేదా, నా సిస్టర్ని పంపు అని. ప్రభు అంటాడు, ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందని. కనుక యేసుక్రీస్తు ప్రభు తిండిబోతు కాదు, కానీ ఆయనకేమని పేరు పెట్టారు? తిండిబోతు అని పేరు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు త్రాగే వాళ్ళతో కలిసి కూర్చొని ఆయన వారికి సువార్త చెప్పినాడు కాబట్టి ఆయన ఏమన్నారు? త్రాగుబోతు అన్నారు. అయితే మార్తమ్మ ఏంటంటే చాలా ప్రేమ గలది. అది మేము కూడా ఈ సేవలో చాలా తిరుగుతుంటాం కదా, కొంతమంది సహోదరులు ఎంత ప్రేమ అంటే సొంతం చెల్లిలాగా, అక్కలాగా, తల్లిలాగా వడ్డిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక తృప్తి అనమాట అది. అన్న ఇంకా వేసుకోండి, అన్న ఇది టేస్ట్ చేయండి, అది టేస్ట్ చేయండి అని. ఏమంటే మాలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను కూడా రిస్ట్రిక్టెడ్ డైట్, తెలియని వాళ్ళు ఎన్నెన్నో, మొన్న కూడా మన సహోదరి ఎన్నో చేసి పెట్టింది మన టిల్లు వాళ్ళు ఇంట్లో. తినలేకపోయినా నేను, అమ్మ ఇది తినకూడదు, అమ్మ ఇది తినకూడదు, ఇంకేం ఎట్లన్నా ఏం తింటారన్నా అని అడగకుండానే రాత్రి పప్పు చేసి పెట్టినారు. ఎందుకంటే అన్న ఏం తినలే అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అంతా. కానీ కొంతమంది సేవకులు నేను విన్నాను, అది నాకు నచ్చలేదు. ఏంటంటే ముందే మెనూ ఇస్తారట. మెనూ ఎంత ఘోరం చూడండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వ్యక్తిగతంగా నేను చూడలేదు, టీవీలో చూశాను. వేరే ఒక ఊరికి వెళ్ళినప్పుడు కర్ణాటకలో వాళ్ళు చెప్పారు, ఆ అంకుల్ వస్తే మెనూ ఇస్తాడు అన్న. అంటే ఏం మెనూ ఇస్తాడంటే ఆయన ప్రతిదీ నెయ్యిలో ఫ్రై చేయాలంటారు. అన్నీ శ్రేష్టమైన వాటిని. అంటే ప్రధాన యాజకులు పూర్వకాలంలో ఎక్కడ నిర్గమకాండంలో, లేవియ కాండంలో ప్రభు ఇచ్చినాడు వాళ్ళకు, ఈ క్రొవినవన్నీ తీసుకొని మీరు బాగా వేయించుకొని తినండి అని చెప్పేసి. ఈయన కూడా అట్లా చేస్తూ ఉంటే ఏమన్నా అంటే ఉన్నట్టుండి ఇట్లా అయినాడు, అట్లా ఇంత పెద్దగా అయిపోయి నిలబడలేక, కూర్చోలేక, చివరికి వాక్యం కూడా ఏంటంటే పెద్ద సోఫా వేస్తే దాంట్లో అట్లా కూలబడి వాక్యం చెప్తుంటాడు. అంత అవసరమా? దేవుని సేవకులు నోటికి ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలి, కళ్ళెం కాదు, గొంతుకు కత్తి. అది తినాలి, దేవుడు ఇస్తాడు, నువ్వు ఏం తింటావు అవన్నీ ఇస్తాడు దేవుని సేవలో. కానీ అదే ప్రాధాన్యం కాదు, దానివల్ల ఆరోగ్యం కోల్పోకూడదు. నేను అట్లా తిని ఒక వెళ్ళినప్పుడు విశ్వాసులు ప్రతిరోజు మటన్ ఐటమ్స్ 10 రోజులు పెట్టినారు. చాలా టేస్టీగా చేస్తుంటే నేను కూడా బాగా సంతోషంగా వాక్యం ఇవ్వటం తినడం. అది ఏదో యాదృచ్ఛికంగా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి టెస్ట్ చేయించుకుంటే అక్కడ వచ్చింది నా స్టోరీ అంతా. దాంట్లో క్రియాటినిన్ 1.5 అని వచ్చింది. వచ్చేవరకు ఇంకా నాకు ముఖ్యంగా మూత్రపిండాలంటే దేహములు అన్నిటికంటే చాలా సున్నితమైనవి కదా. అప్పుడు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పోతే ఆమె అడిగారు, ఇది యాక్యూట్ కిడ్నీ ప్రాబ్లం అండి, ఏం జరిగింది గత 10 రోజుల్లో 15 రోజుల్లో అని అడిగిందా. ఎండలో తిరిగారా అని. అవును మేడం తిరిగాను. ఏం తిన్నారు అంటే ప్రతిరోజు ప్రతి పూట మటనే మేడం. అది సంగతి. ఏమైపోయిందంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయలేనంత ప్రోటీన్ వచ్చేసింది దాంట్లోకి. అది ఆ దెబ్బతో ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది మటన్ అనేది ఇట్లా టేస్టే చేయలేను. దురదృష్టవంతుండే అదృష్టవంతుండే.
దేవుని సేవకులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎక్కువ కాలం దేవుని సేవ చేయాల. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మంచి గొప్ప పండితుడిని భూమి మీద నుంచి తొలగించినారు. అట్లా జరుగుతుంది. మాత్రలు తినటానికి కూడా వ్యతిరేకించేటువంటి దేవుని సేవకులు, లేదు మేము ప్రార్థనతోనే స్వస్థపడతామనే దేవుని సేవకులు, పెద్ద పెద్ద వాళ్ళు టీవీలో లైవ్లోనే వాళ్ళు ఏడ్చి డాక్టర్ల సలహా కోరి, ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు పెద్ద పెద్ద సేవకులు. కనుక నీకు ఎలాంటి పరిస్థితి అన్నా రాని, ప్రభు నీతో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకై కన్నీళ్లు గారుస్తాడు. చుట్టూన్న ప్రజలు ఏమన్నారంటే, లాజరు కొరకై ఈయన ఇంత కన్నీరు గార్చుతున్నాడు కదా, లాజరు మీద ఈయనకి ఎంత ప్రేమయో అని వారు అనుకున్నారంట. ఈరోజు మనుషులు నిన్ను చూచినప్పుడు వీళ్ళ ప్రభువుకి ఎంత ప్రేమ వీళ్ళ మీద అనేది వాళ్ళు గ్రహిస్తారు. మొదటిది. రెండవది వచ్చేసి, యెరూషలేం నగరాన్ని చూచినప్పుడు ప్రభువు ఏడ్చినాడు, విలపించినాడు. కారణం ఏమిటంటే, ఎంత వాక్య ప్రకటన జరిగినా మరి లోబట్టం లేదు. పట్టణం నాశనం అయిపోతుంది. యేసుని ఎరిగిన వారు లేరు. ఈరోజు నువ్వు ప్రభువుని ఎరిగి ప్రభువు కొరకై జీవించి అనేకులను ప్రభువు చెంతకు నడిపించాలనేటువంటి ఆశ ఉన్నా ఈ కార్యం నెరవేరటం లేదు. ఈ రోజుల్లో రక్షింపబడే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు వాక్యం, అందుకనే పాటలో ఉన్నది, ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి, ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి, అయినను ప్రభువే తన దయ చూపి మనల క్షమించెనుగా, ఎంత గొప్ప రక్షకుడు యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్, తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. ప్రియమైన వారలారా, యేసు ప్రభు నీ కొరకు ఏడిచేవాడున్నాడు అంటే ఎంత ధైర్యంగా ఉండొచ్చు నువ్వు. అన్నా నాకెవ్వరు లేరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నాకెవ్వరు లేరు, నన్ను చూసుకునేవాళ్ళు లేరు, నేను ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు లేరు. ఈరోజు ఏ సమయమైనా సరే నీకు ఫోన్ చేసి, లేదా నీవు వాళ్ళకి ఫోన్ చేసి నీకు వచ్చిన శ్రమలను కష్టాలను చెప్పుకునే ఒక్క మనిషి నీకుంటే నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. అలాంటి వారు చెయ్యెత్తి చూపండి. అర్ధరాత్రైనా నేను ఫోన్ చేసి నేను చెప్పగలను నాకున్న సమస్యను. అన్న నాకు ఈ సమస్య ఉంది, మీరు ప్రార్థన చేయండి. వారు మీ తోబుట్టువులు అయి ఉండవలసిన పని లేదు. సాటి విశ్వాసులు అయి ఉండొచ్చు, దేవుని సేవకులు అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు ఉన్నతమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల ఉంటే మీరు అలాగా వారికి సహాయం చేయవచ్చు. అది బ్రదర్, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు రాత్రి వేళ తీస్తారా? 12 కానీ 1 గంట కానీ? వెరీ గుడ్ బ్రదర్, మీరు తీస్తారు కదా. అలాంటి సేవకులు మీకుంటే మీరు ధన్యులు. తీస్తారు. అది సబ్జెక్టివ్ కరెక్షన్, అది కరెక్టే, అవును. అందుకని అదేదో రింగ్ కాకుండానే ఊగుతూ ఉంటుంది చూడండి, ఏదో వైబ్రేషన్, అది పెట్టుకోవచ్చు కదా. అది వదలదు, పడుతూనే ఉంటుంది, నిద్ర లేపుతుంది కదా. కానీ ఏంటంటే, మేము రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే మా ఫోన్ తీసి మాకు రిప్లై ఇస్తారు అన్నవాళ్ళు అనేటువంటి ధైర్యం మీకుంటే అంతకంటే మీకు ధన్యత లేదు. అది మనకు తెలియదు ఎంతమంది ఎన్ని కష్టాలు శ్రమలు ఎదుర్కొంటుంటారో మనకు తెలియదు. ఈరోజు ప్రభువు నీ కొరకై కన్నీరు గారుస్తున్నాడు. యేసయ్య నీ కొరకై కన్నీరు గారుస్తాడు. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు. ఎందుకంటే ఆయన లాజరును చూచి కన్నీరు విడిచినాడు. చుట్టూ ఉన్న ప్రజలు అనుకున్నారు, ఆహా ఎంత ప్రేమ లాజరు మీద ఈయనకు అని. యెరూషలేమును చూచి ప్రభు కన్నీరు గార్చినాడు. ఈరోజు రక్షణ పొందని అనేక కోటాను కోట్ల మంది ప్రజల విషయమై దేవుడు కన్నీరు గారుస్తున్నాడు. ఆయన నశింపచేయగలడు. ఒక క్షణంలో లాస్ ఏంజలీస్ నగరాన్ని 3 రోజులు తగలబెట్టేసినాడు. కొరియాలో
కొరియా ప్రపంచ ఎలక్ట్రానిక్స్ అధినేత కియా మోటార్స్ అక్కడే తయారవుతాయి. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి రెండవ మొబైల్ ఏది? ఏ కంపెనీది? అభి చెప్పు. శాంసంగ్. శాంసంగ్ కొరియాలోనే తయారయ్యేది. ఈరోజు కొరియాలో అడవులను రాజేసినాడు దేవుడు. వేల ఎకరాలు కాలిపోతున్నాయి. కొరియన్స్ ఏం చేయాలనో అర్థం కావటం లేదు అలా. బర్మాలో భూకంపం తెచ్చినాడు 7.7, 4,500 మంది చచ్చిపోయినారు. ప్రక్కన బ్యాంకాక్లో కూడా బిల్డింగ్స్ అన్నీ ఏమైనాయి? ఊగుతూ ఉన్నాయి. అంతెత్తు బిల్డింగ్స్ ఊగుతూ ఉన్నాయి. అందుకనే హై రైజ్ బిల్డింగ్స్ ఉండటం భయం. ఈ మధ్య ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్. ఇక్కడ మా పాప కూడా రెంట్కి తీసుకొని ఉంది. హై రైజ్ బిల్డింగ్స్. దేవుని దానిలో ఫస్ట్ ఫ్లోర్లోనే లేండి. ఒక ఆయన వచ్చినాడు లిఫ్ట్ దగ్గరికి. నేను అడిగాను, సార్ మీరు ఎన్నో ఫ్లోర్ అంటే, సార్ 10వ ఫ్లోర్లో నిన్న కరెంటు పోయింది మాకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు రాలేదు, దిగాలంటే కాళ్ళు నొస్తాయి. 70 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకు. ఒకవేళ అది కాదనుకోండి, ఇట్లా ఊగింది అనుకోండి, ఎక్కడికి పోవాలా? ఏదో కిందంటే దబాలను దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. పరిగెత్తుకుంటూ పోవటానికి లేదు, ఎందుకంటే అన్నీ పక్క పక్కన ఇట్లా కడుతున్నారు బ్లాక్స్. ఇది వచ్చి దీని మీద పడుతుంది, అది వచ్చి దాని మీద పడుతుంది. ఎవడు కూడా తప్పించుకోవటానికి వీలు లేకుండా కట్టేస్తున్నారు. ప్రియమైన వారలారా, అలాంటి పట్టణాలు చూసి దేవుడు ఏడుస్తున్నాడు. అయ్యో వీరు రక్షించబడాలి, వీరు రక్షించబడాలి. ఇక ఇంకొకటి ఉంది చూడండి. ఒక్కటి ఉంది ప్రభు ఏడ్చింది, చెప్పగలరా? చెప్పండి. 2 చెప్పాం మనం. ఒకటి లాజర్ దగ్గర, రెండవది ఎక్కడ? యెరూషలేము దగ్గర. ఇంకోటి గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోటలో ఏడ్చినట్లు కానీ విలపించినట్లుగా కానీ మనకు రెఫరెన్స్ ఉందా అమ్మా? ఉందా? చెమటలు రక్త బిందువులాగా. ఓకే. ఇంకా యోహాను తల నరికినప్పుడు. అవునా? లేదు, అక్కడ రాయబడలే. దేవుని మందిరం కొరకు. ఇంకా మామూలుగా ఏడవల ఆ ఏడుపు. మరణమన మగునంతగా నా ప్రాణము బహు దుఃఖంతో మునిగి ఉన్నది. ఓకే. అక్కడ కూడా కన్నీరు గార్చినట్టు రెఫరెన్స్ లేదు, కానీ మరణమగునంత దుఃఖము తాను పొందినాడు. ఇంకా కరెక్ట్. అది డేవిడ్ బ్రదర్ చెప్పినాడు చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదనతో, మామూలు రోదన కాదండి, మహారోదన. తెలియదు యేసుక్రీస్తు ప్రభు యొక్క రోదన ఎవరికి కూడా. కన్నీళ్లతో మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఇది 3వసారి. దీనికి టైం లిమిట్ లేదండి. 1 రోజు కదా ఆయన ఏడ్చింది, 2 రోజులు కదా ఆయన ఏడ్చింది. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో. ఇక్కడ లాజర్ దగ్గర జస్ట్ ఏడ్చినాడు అంతే, కన్నీరు గార్చినాడు. బైబిల్ పండితులు అంటారు ఇంగ్లీష్ భాషలో దట్ ఈస్ ద స్మాలెస్ట్ వర్స్ అంట మొత్తం బైబిల్లో, కేజేవిలో. అయితే అక్కడ యెరూషలేము దగ్గర ఏడ్చినాడు. అందరు చూసి ఆశ్చర్యపోయినారు. ఎంత ప్రేమ ఈ పట్టణం మీద. వాళ్ళు అనుకున్నారు పట్టణం మీద ప్రేమ అని. పట్టణంలో ఉండే ఆత్మల మీద ప్రేమ. ఇదే పట్టణం నేను వచ్చి నా ప్రాణాన్ని అర్పించబోచున్నాను. అయితే శరీరధారిగా ఉన్నప్పుడు ఏ టైంలో కాదు, ఆయనకు సమయం దొరికినప్పుడల్లా కూడా ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు. తన్ను మరణం నుంచి తప్పించాలి. ఆయన ఇంత ప్రలాపించిన కారణం ఏమిటంటే ఆయన పొందబోయేటువంటి మరణం ఆయనకు తెలుసు, భయంకరమైనటువంటి మరణం. అందుకని అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని ప్రార్థన చేసినాడు. వెంటనే తేరుకున్నాడు. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ప్రియమైన దేవుని బిడ్డ, వ్యక్తిగతంగా నీ కొరకే ఆయన కన్నీరు కారుస్తున్నాడు.
మన పట్టణం కొరకై కన్నీరు గారుస్తున్నాడు, మన సంఘం కొరకై కన్నీరు గారుస్తున్నాడు, మన దేశం కొరకై కన్నీరు గారుస్తున్నాడు. కానీ ఆ శిలువ మరణాన్ని ఎలా ఎదుర్కోవాలనో అని ఆయన ఆలోచించినప్పుడు ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఆయన మహారోదన అంట, మామూలు రోదన కాదు, ఎవరు చూడలేదు. అందుకని ఆయన రాత్రి వేళల్లో అరణ్యానికి వెళ్ళేవాడు. ఇప్పుడు బ్రదర్ రెఫరెన్స్ ఇచ్చినట్టుగా మరణమగునంత వేదన తాను పొందినాడు, ఆల్మోస్ట్ డెడ్ ఆ బాధతో, కానీ మహారోదన అనుభవించినాడు. ఈరోజు మనం 3 మాటలను నేర్చుకుంటున్నాం. నీ కొరకై వ్యక్తిగతంగా కన్నీరు గార్చే ప్రభు, మన సంఘం కొరకై, మన పట్టణం కొరకై కన్నీరు గార్చే ప్రభు, కన్నీటితోనే శిలువ మరణాన్ని జయించిన ప్రభు. ఒకవేళ నీ జీవితంలో ఈ మట్టల ఆదివారం రోజున నీ సమస్య చెప్పుకోవటానికి ఎవరు లేని స్థితిలో నీవు ఉంటే, అనారోగ్యంతో ఉంటే, ఆర్థిక సమస్యల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే, ఎప్పుడో తీసుకున్న అప్పు రెట్టింపై 3 4 తీర్చలేని దుస్థితిలో నీవు ఉంటే, మారు మనసు పొందని భర్త ద్వారా హింసపడుచూ ఉంటే, విధేయత లేని భార్య ద్వారా హింసించబడుచూ ఉంటే, ప్రభుని ఎరుగని పిల్లల ద్వారా మనస్తాపానికి గురి అయి ఉంటే, ఏ స్థితిలో నీవు ఉన్నా ఈరోజు నీ కొరకై ఏడ్చే వ్యక్తి ఒకరున్నారు. ఆయన శరీర సంబంధి కాదు, ఆయన నీ కొరకై కలువరి సిలువలో ప్రాణం అర్పించిన నీ యొక్క రక్షకుడు. నువ్వు నమ్ముతున్నావా? అలాగే నీకంటే, నాకంటే, మనకంటే భారము కలిగిన హృదయంతో ప్రభు విలపిస్తున్నాడు. ఎందుకంటే యెరూషలేం కొరకై, మన సంఘం కొరకై, మన పట్టణాల కొరకై, మన దేశం కొరకై 140 కోట్ల మంది ప్రజల్లో 3 కోట్లే ప్రభువుని గురించి విన్నారంటే ఎప్పుడు వినిపించగలం వీళ్ళందరికీ మనం? ఇంపాసిబుల్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేం నగరానికి రాజుగా ప్రవేశించాడు, కానీ సిలువ మరణాన్ని పొందుటకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన కొరకై కలువరి సిలువలో ప్రాణం అర్పించిన మన రక్షకుడైనటువంటి ప్రభు అనుక్షణము నీ కొరకై కన్నీరు గార్చుటకు, నీ కుటుంబం కొరకై కన్నీరు గార్చుటకు, నీ సంఘం కొరకై కన్నీరు గార్చుటకు, నీ దేశం కొరకై కన్నీరు గార్చుటకు ఆయన నిరంతరము ఆ పనిలో ఉన్నాడు, కన్నీటి పరిచర్యలో ఉన్నాడు ఆయన. అలాంటి గొప్ప రక్షకుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం. ప్రభు ఈ వాక్కుల్ని మన ఆత్మీయ జీవితముల కొరకై, మరి క్షేమం కొరకై దీవించి అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం.